వచ్చా మనం కథ చెప్పుకుందాము. ఏం కథ చెప్పుకున్నాము? రాజు కథ చెప్పుకున్నామా. అనగనగా ఒక రాజు ఉన్నాడంట, ఒక పెద్ద రాజు. ఆ రాజుకి 7 మంది కొడుకులు ఉన్నారంట. ఆ 7 మంది కొడుకులు ఒకరోజు ఆచికి వెళ్దాం అనుకున్నారంట. ఆచికి వెళ్దాం అనుకొని అక్కడి నుంచి ఫిషింగ్ చేద్దాము, చేపల్ని పడదాం అనుకుంటూ వెళ్ళారంట. చేపలు పడదామని వెళ్ళి 7 చేపల్ని పట్టుకొని వచ్చారంట. 7 చేపల్ని పట్టుకొని వచ్చి ఎండబెట్టారంట. ఎక్కడ ఎండబెట్టారు చెప్పు? నమో కింద, సూర్యుడి కింద ఎండబెట్టారంట. ఎండబెడితే అప్పుడు నెక్స్ట్ డే రాజు వచ్చి చూశాడంట. వచ్చి ఒక చేపమో ఎండలేదంట. ఎండకపోయేసరికి 7 చేపలలో 6 చేపలే ఎండాయంట. ఒక చేప ఎండలేదంట. 1 చేప ఎండలేదంట, 1 ఫిష్. అప్పుడు రాజు చేప నువ్వెందుకు ఎండలేదు అని అంటే, చేప అంటుందంట, నాకు గడ్డివాము అడ్డొచ్చింది, అందుకే ఎండలేదు అని చెప్తుందంట. అప్పుడు రాజు గడ్డివాము దగ్గరికి వెళ్ళి, గడ్డివాము నువ్వెందుకు చేపకి అడ్డొచ్చావు అని అంటే, నన్ను ఆవు అని తినలేదు, మేయలేదు నన్ను అని చెప్తాడంట. చెప్తే అప్పుడు రాజుగారు ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు నువ్వెందుకు అని తినలేదు గడ్డిని అని అంటే, అప్పుడు ఆవు అంటుందంట, నాకు పోలిగాడు పెట్టలేదు, గడ్డి వేయలేదు అని చెప్తుందంట. అంటే అప్పుడు రాజుగారు పోలిగాడి దగ్గరికి వెళ్ళి, ఒరే పోలిగా నువ్వెందుకురా ఆవుకి గడ్డి వేయలేదు అని అంటాడంట రాజు. అంటే అప్పుడు పోలిగాడు అంటాడంట, రాజుగారు నాకు అవ్వ గంజి వేయలేదు, అందుకనే నేను ఆవుకి పెట్టలేదు అని చెప్తాడంట. చెప్తే అప్పుడు రాజుగారు అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ నువ్వెందుకు పోలిగాడికి గంజి వేయలేదు అని అడుగుతాడంట. అంటే అప్పుడు అవ్వ ఏమంటుంది, రాజుగారు మా ఇంట్లో చిట్టి పాపాయి ఉంది, చిన్ని పాపాయి ఏడ్చింది, నేను అందుకే పోలిగాడికి పెట్టలేదు, గంజి పోయలేదు అని ఏడ్చింది అని చెప్తాడు. చెప్తే సరే అని చెప్పి చిట్టి పాపాయి దగ్గరికి వెళ్తాడు రాజుగారు. వెళ్ళి, చిట్టి పాప నువ్వెందుకు ఏడ్చావు అని అంటే, అట్లే ఏడ్చింది. ఎందుకు ఏడ్చావు అని అంటే, రాజుగారు నన్ను చీమ కచక్కని కుట్టింది, అందుకనే ఏడ్చాను అని చెప్తాడు. అంటే అప్పుడు రాజుగారు చీమ దగ్గరికి వెళ్ళి, చీమ నువ్వెందుకు ఆ చిట్టి పాపాయిని కచక్కని కొరికావు అని అంటే, అప్పుడు చీమ అంటుంది, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కొరకనా మరి అని అడుగుతుంది. అప్పుడు రాజు, వామ్మో ఈ చిన్న చీమ ఆ చిట్టి పాపాయిని కొరికినందుకు ఒక చేప ఎండలేదే అని అనుకుంటాడు. అంతే కథ.